ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మజీ. గురుగారు, మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మహాలయ అమావాస్య, దాన్నే పెద్దల అమావాస్య అని కూడా అంటూ ఉన్నారు. మరి అలా అనడానికి గల కారణం ఏంటి? అలాగే మహాలయ అమావాస్యకు ఉన్నటువంటి విశిష్టత గురించి, అలాగే అమావాస్య రోజున మీరు కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారని విన్నారు. ఆ వివరాలు కూడా తెలియచేయండి. సనాతన ధర్మంలో, హైందవ సంప్రదాయంలో ఈ పితృ సంబంధమైనటువంటి గతించిపోయినటువంటి పూర్వీకుల్ని ఆరాధన చేసేటువంటి గొప్ప సంస్కృతి ఉంది. మన గతించిపోయినటువంటి పితరులు, కొంతమందికి వాళ్ళు ఎప్పుడు గతించిపోయారో తెలుసు, కానీ కొంతమంది విషయంలో వారు ఏ వారం చనిపోయారు, ఏ తిథిలో చనిపోయారు, ఏ మాసంలో చనిపోయారో కూడా గుర్తు లేనటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. భగవత్ స్వరూపాన్ని పూజించినా పూజించకపోయినా ఎటువంటి ఇబ్బందులు కలగవు. కానీ మన కుటుంబానికి సంబంధించినటువంటి గోత్రనామాలకు మూలమైనటువంటి పురుషులు ఈ పితృదేవతల్ని కనుక సరిగ్గా మనం పూజించకపోయినా, శ్రద్ధతో చేసే శ్రాద్ధ కర్మలు నిర్వర్తించకపోయినా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దైనందిన జీవితంలో భగవంతుణ్ణి పూజిస్తూ ఉన్నప్పటికీ కూడా మీ కష్టాలు అమాంతంగా పెరిగిపోతూ ఉన్నాయంటే కారణం మీకు పితృదోషం ఏదో ఉంది అని ఒక అర్థం. ఈ శ్రద్ధగా చేసేటువంటి శ్రాద్ధ కర్మల అంశంలో ఈ మహాలయ పక్షంలోని 15 రోజుల్లో అవ్వచ్చు, చివరిదైనటువంటి అమావాస్య పూట బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఎవరైనప్పటికీ, మీ వర్ణం ఏదైనప్పటికీ, ఏ కులం వారైనప్పటికీ, ఎప్పుడు గతించిపోయినా మీ పితృదేవతల వాళ్ళ తిథితో సంబంధం లేకుండా ఈ మహాలయ పక్షంలో మనం చేసేటువంటి శ్రాద్ధ కర్మలు మన పితృదేవతలకి అక్షయమైనటువంటి తృప్తిని కలిగించటం వల్ల దైనందిన జీవితంలో, ఇహలోకంలో మనకి భౌతికపరమైనటువంటి అనేక సుఖాలని మన పితృదేవతలు అందిస్తారని చెబుతుంది గరుడ పురాణం. గరుడ పురాణాన్ని ప్రామాణికంగా తీసుకుని ఉంటే గతించిపోయినటువంటి జీవుడు యొక్క ప్రయాణంలో శ్రాద్ధ కర్మలు చేసినటువంటి మాసికాలు చేస్తూ ఉన్నటువంటి ఫలితంగా వారికి ఆహారం, శక్తి, నీరు లభించి గతించిపోయి ఉన్నటువంటి జీవుడు ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు వైతరణి నది మీదుగా. ఇలాంటి పరిస్థితుల్ని ప్రామాణికంగా తీసుకుంటే మన కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు లేదా చిన్నవాళ్ళైనా గతించిపోతే వాళ్ళని పితృదేవతలుగా మనం పిలుస్తూ ఉంటాం. సంవత్సరంలో ఒక్కసారైనా, ఈ 15 రోజుల్లో ఒక్కసారైనా తుదకు అమావాస్య లాంటి తిథి రోజు మహాలయ అమావాస్య పూటనైనా మీ గతించిపోయినటువంటి పితృదేవతల పేరు మీద మీ సాంప్రదాయాన్ని అనుసరించి శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తే అనుకూలవంతమైనటువంటి ఫలితం లభిస్తుంది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి పుష్పగిరి మహాసంస్థానంలో పరమ ప్రశస్తవంతమైనటువంటి రుద్రపాదం ఉంది. ఒక్కసారైనా సరే ఈ మహాలయ పక్షంలో ఎప్పుడైనప్పటికీ ఆ రుద్రపాదానికి అభిషేక క్రతువు జరిపితే చాలు, మీ జాతకంలోని సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోవటమే కాదు, మీ పూర్వీకులకి శాశ్వతమైనటువంటి పుణ్యలోకాలు వాళ్లకు సంప్రాప్తిస్తాయి, ఆత్మశాంతి లభిస్తుంది. ఇహలోకంలో మీకున్నటువంటి సమస్తమైనటువంటి సమస్యలు పరిహారమై మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమయ్యేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇది పరమ ప్రశస్తవంతమైంది. భగవంతుని పూజించినా పూజించకపోయినా దోషయుక్తం కాదు. కానీ గతించిపోయి ఉన్నటువంటి పితృదేవతలు మన కుటుంబానికి, మన గోత్రనామానికి మూలమై ఉన్నటువంటి పితరులను స్మరించుకోకపోతే వాళ్ళకి విశేషవంతమైనటువంటి నరకం ప్రాప్తిస్తుంది. పున్నామ నరకం నుండి మనల్ని తప్పించేవాడే పుత్రుడని పితృదేవతలు అనుకుంటూ ఉంటారు. అందుకే ఆత్మవై పుత్రనామ అసహి, తండ్రి యొక్క ఆత్మే కుమారుడిగా జన్మిస్తుందని సనాతన ధర్మం చెప్పింది. కొంతమంది విషయంలో పుత్రులు ఉంటేనే శ్రాద్ధకర్మలు చేస్తారు, కానీ కొంతమందికి పుత్రులు లభించక పుత్రికలు మాత్రమే ఉంటారు.
వివాహమై వాళ్ళ యొక్క గోత్రనామాలు కూడా మారిపోతాయి. మారిపోతాయి. అవును. మరి అలాంటప్పుడు ఎలా? చాలా మందికి వచ్చినటువంటి ధర్మ సందేహం తల్లి ఇది. ఒకవేళ పున్నామ నరకం నుండి రక్షించేటువంటి పుత్రుడు లేడు, ఆత్మావై పుత్రనామ అసి అన్నారు కానీ పుత్రిక అనలేదు కదా. మరి పుత్రిక కూడా తన యొక్క గోత్రనామాల్ని విడిచిపెట్టి భర్తతో పాటు వెళ్ళిపోయింది. మరి ఈ తల్లిదండ్రుల యొక్క అంతిమ సంస్కారాలు అవ్వచ్చు, వాళ్ళ శ్రాద్ధ కర్మలు ఎవరు చేయాలి అన్నటువంటి విషయంలో మనకు సంబంధించిన ధర్మ గ్రంథాలు ప్రామాణికంగా ఏం చెప్పాయంటే, పుత్రుడు లేకపోతే పుత్రికలు కూడా, స్త్రీలు కూడా శ్రాద్ధ కర్మలు నిర్వర్తించవచ్చును. మన తల్లిదండ్రులకి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడానికి కనుక మన కుటుంబంలో పుత్రుడు లేకపోతే ఆ స్థానాన్ని పుత్రిక కుమార్తె కూడా తీసుకోవచ్చని సనాతన ధర్మం చెప్పింది. కాబట్టి పుత్రికలైన మీరు మెట్టినింట్లో ఉన్నప్పటికీ ఈ 15 రోజుల్లో ఒక్కసారైనా లేదా మహాలయ పక్షం రోజుల్లోనైనా మీ ఇంట్లో కాకపోయినా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో అవ్వచ్చు, నదీ తీర ప్రాంతంలో అవ్వచ్చు, ఎక్కడైనప్పటికీ కూడా శ్రాద్ధ కర్మల్ని శ్రద్ధగా సంవత్సరంలో ఒక్కసారైనా మన పూర్వీకుల యొక్క పేరు మీద మనం జరుపుతూ ఉంటే చాలు, సమస్తమైనటువంటి బాధల నుంచి మనం విముక్తులు అవుతాం. అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఇందులో భాగంగా శ్రీ బ్రహ్మపద ఆధ్వర్యంలో ఈ మహాలయ పక్షాన్ని పురస్కరించుకుని 19, 20, 21వ తారీఖుల్లో ప్రశస్తవంతమైనటువంటి మన బ్రహ్మపద ఆశ్రమ ఆలయ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ కడమ సమీపంలో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మపద ఆశ్రమంలో 3 రోజుల పాటు విశేషంగా పితృదీక్షను మనం చేయబోతూ ఉన్నాం. ఈ పితృదీక్షలో ఎవరైనప్పటికీ కూడా పాల్గొనవచ్చు. వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మీరు కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. ఉచితంగా చేస్తున్నటువంటి క్రతువు ఇది. విశ్వ మానవాళి కోసం, పితృదోషాలను నివృత్తి చేయటం కోసం, ప్రశస్తవంతమైన పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం శ్రీ బ్రహ్మపద ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పుష్పగిరి మహాక్షేత్రంలో పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ అవ్వచ్చు, మిగతా ధార్మిక సంస్థలతో కలిసి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ క్రతువులు నిర్వర్తిస్తుంటాం. ఈసారి మన ఆశ్రమ ప్రాంగణం కూడా సిద్ధమైంది కనుక ఆ పక్కనే ఉన్నటువంటి మన ఆశ్రమ ప్రాంగణంలో ఈ క్రతువులన్నీ కూడా ఉచితంగా చేయాలని బ్రహ్మపదం సంకల్పించింది. పితృదోష నివృత్తికై, పితృదేవతల అనుగ్రహానికై 3 రోజుల పాటు కృష్ణమాచార్య మీ అందరితో కలిసి విశేషవంతమైనటువంటి తిలహోమాన్ని, తిల తర్పణాల్ని నిర్వర్తిస్తూ పితృ సంబంధమైనటువంటి దీక్షలో మనం అందరం కూడా ఉండడం, ఉచితంగా వసతిని మరియు కార్యక్రమాలని ఏర్పాటు చేయబడతాయి. వాటికి సంబంధించిన అంశాల గురించి స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకి మీరు కాల్ చేసి ముందుగా మీ పేరుని నమోదు చేసుకోండి. గురుగారు, మరి దూర ప్రాంతాల్లో ఉంటారు, ఇప్పుడు కొంతమంది అమెరికాలో ఇంకా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందా? ఈ విషయాలన్నింటినీ కూడా సోషల్ మీడియా ద్వారా మనం ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఆ ప్రత్యక్ష ప్రసారంలో వారి యొక్క గోత్రనామాలను కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు. అలాగే అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని, ఆ విధి విధానాలని యథాతథంగా మీరు ఉద్యోగంలో ఉండొచ్చు, దూర ప్రాంతాల్లో ఉండవచ్చు, రాలేకపోతూ ఉండొచ్చు, మీ ఇంటి ప్రాంగణంలో కూర్చొని కూడా మీరు పితృదీక్షను చేసుకుంటూ ఉండొచ్చు. మీ వృత్తి ఉద్యోగ ధర్మాలని కూడా మీరు నిర్వర్తిస్తూ ఉండొచ్చు. 3 రోజుల పాటు కాస్త నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉండటం వల్ల సమస్తమైనటువంటి పితృదోషాలు తొలగిపోవటమే కాదు, ఆ పితృదీక్ష వల్ల పితరుల యొక్క అనుగ్రహం మనకు తప్పకుండా కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. చాలా మంచి కార్యక్రమం గురుగారు, ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. సో చూస్తున్నారు కదండి, మహాలయ అమావాస్య అలాగే పెద్దల అమావాస్య అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ అమావాస్య రోజున పితృకర్మలు అనేవి ఆచరించాలి. అలాగే మీకు అవకాశం ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు, లేదంటే ఏ విధంగా చేయాలి, ఎలా చేసుకోవాలి, దీక్ష ఏ విధంగా తీసుకోవచ్చు అన్నీ కూడా బ్రహ్మపదం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కాబట్టి తప్పకుండా అక్కడ కూడా మీరు చేయించుకోవచ్చు. వివరాల కోసం స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.